వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా స్టార్డమ్ ఒక్క సినిమాతో వచ్చేది కాదు. చేసిన మూవీ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయినా సరే హీరో ఇమ్మీడియట్ గా పాన్ ఇండియా స్టార్ అయిపోడు. బై ఛాన్స్ ఆడియన్స్ పాన్ ఇండియా స్టార్డమ్ ఇచ్చినా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో దాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇలా స్టార్డమ్ కోసం ట్రై చేస్తున్న హీరోస్ ఎవరు, ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ స్టోరీలో చూసేద్దాం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఎలాగైతే గ్లోబల్ ఐకాన్ అయ్యారో, త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్, ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతారని ఫ్యాన్స్ ఊహించారు. 1000 కోట్ల క్లబ్ లో చేరినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఫలితాలు మాత్రం అభిమానులను నిరాశకు గురి చేశాయి. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్ 2 స్పై థ్రిల్లర్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ ఇద్దరు తమ తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. దురంధర్ ది రివెంజ్ సృష్టించిన సునామీ వల్లనో లేక షూటింగ్ డీలే అవడమో రీజన్ ఏదైనా ఈ పోస్ట్ పోన్ ప్రాసెస్ ఇంపాక్ట్ మూవీ పైన ఖచ్చితంగా పడుతోంది. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా జూన్ 2026లో వస్తుందా లేదా అనే డౌట్ రైజ్ అవుతోంది. దీనివల్ల త్రిబుల్ ఆర్ తెచ్చిన మొమెంటం క్రమంగా తగ్గుతోంది. చరణ్, తారక్ తడబడుతుంటే ఇతర సౌత్ స్టార్స్ మాత్రం పాన్ ఇండియాపై తమ పట్టును గట్టిగా నిరూపించుకుంటున్నారు. ప్రభాస్ వరుస ఫ్లాప్లు వచ్చిన సలార్, కల్కి చిత్రాలతో తన బాక్స్ ఆఫీస్ స్టామినాను రీఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో AA22 కోసం సిద్ధమవుతున్నారు. యష్ కేజీఎఫ్ తర్వాత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు టాక్సిక్, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో రామాయణ వంటి క్రేజీ ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడు. 1-2 హిట్లు రాగానే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో పోల్చడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ ఖాన్లు, కపూర్లు లేదా రోషన్లు డెకేడ్స్ తరబడి తమ స్టార్డమ్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ డెకేడ్ ఈ పాన్ ఇండియా స్టార్ కి టెస్టింగ్ పీరియడ్ లాంటిది. సో ప్రెజర్ తట్టుకొని నిలబడతారా లేదా క్రమంగా టాలీవుడ్ కే పరిమితం అవుతారా అనేది వాళ్ళ రాబోయే చిత్రాల సక్సెస్ నిర్ణయిస్తుంది. 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో మళ్ళీ ఇన్నాళ్లకు కలుస్తోంది. ఆ ఇద్దరు ప్రెజెంట్ ఫ్లాప్ ఫేజ్ లో ఉన్నారు. దర్శకుడికే కాదు, డైనమిక్ హీరో కూడా అర్జెంట్ గా ఒక హిట్ అవసరం. 25 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు, ఏ సినిమాతో రాబోతున్నారు? ఒకప్పుడు అక్షయ్ తో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ అన్న హోప్ నిర్మాతల్లో ఉండేది. కానీ ఈ మధ్య వరుస డిజాస్టర్స్ తో ఆ నమ్మకాన్ని కోల్పోయాడు అక్షయ్ కుమార్. మళ్లీ ఈ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకునేందుకు డిఫరెంట్ జోనర్ చిత్రాలతో ముందుకొస్తున్నాడు ఈ బీటౌన్ సీనియర్ స్టార్. 14 ఏళ్ల తరువాత తనకు బెస్ట్ సినిమాలు ఇచ్చిన ప్రియదర్శన్ తో కొలాబరేట్ అయ్యాడు అక్షయ్. ఈ ఇద్దరి కాంబోలో హర్రర్ కామెడీ బూత్ బంగ్లా తెరకెక్కుతోంది. భూల్ భూలయ్య తరువాత మరోసారి హర్రర్ కామెడీతో వస్తోంది ఈ హిట్ కాంబో. ఇందులో టబు, వామికా గబ్బి హీరోయిన్స్. ఇప్పటికే బూత్ బంగ్లా రిలీజ్ డేట్ పలుమార్లు మార్చిన టీం ఎట్టకేలకు అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసింది. బాలాజీ మోషన్ పిక్చర్స్ మరియు కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 15, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ హర్రర్ కామెడీ హేరాపేరీ తరువాత అంటే 25 ఏళ్ల తరువాత అక్షయ్, టబు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బూత్ బంగ్లా కేవలం ఒక సినిమాగా కాకుండా టబుకి, అక్షయ్కి, ప్రియదర్శన్కి, అక్షయ్కి ప్రీవియస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసే ఓ ఈవెంట్ ఫిల్మ్ లా ఉంటుందని టాక్. అక్షయ్ గత 12 ఏళ్ల కెరీర్ లో అత్యంత ఎక్కువ రన్ టైమ్ తో వస్తున్న మూవీ బూత్ బంగ్లా. 2014లో వచ్చిన హాలిడే, ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ చిత్రం తర్వాత మళ్లీ ఇంతవరకు రన్ టైం ఉన్న సినిమా ఇదే. అక్షయ్ కుమార్ సినిమాలంటే తక్కువ రన్ టైంతో స్పీడ్గా వెళ్ళిపోతాయి. కానీ రాబోయే చిత్రం బూత్ బంగ్లా ఏకంగా 2 గంటల 50 నిమిషాల రన్ టైం ఉండడం ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తుంది. కామెడీ జానర్లో ఇంత నిడివి ఉంది అంటే సినిమాలో భారీ స్టార్ కాస్ట్ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్, స్క్రీన్ ప్లే చాలా పగడ్బందీగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. పైగా హర్రర్ కూడా తోడవడంతో కాస్త డెప్త్ ఎక్కువగా ఉండాలి. దానికి ఈ మాత్రం రన్ టైం అవసరం. దాదాపు గత 10 సినిమాల నుండి హిట్ చూడని కిలాడీ హీరో బూత్ బంగ్లాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. 2026లో బాలీవుడ్ లో సందడి చేయడానికి రెడీ ఉన్న డజన్ మూవీస్ ఉన్నాయి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల ఒక్కో బిగ్ మూవీ పలకరించిపోతోంది. అయితే మార్చి వరకు వచ్చిన సినిమాల రిజల్ట్ ఎలా ఉందో, ఏప్రిల్ నుండి 2026 డిసెంబర్ వరకు రిలీజ్ కాబోతున్న సినిమాల రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఒక లుక్ వేద్దాం. 2026 బాలీవుడ్ కి కంబ్యాక్ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో చాలా వరకు సక్సెస్ టాక్ తెచ్చుకున్నాయి. వీటిలో ముందుగా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయిన దేశభక్తి మూవీ బార్డర్ 2 గురించి 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ వార్ డ్రామా.
ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్ మరియు దిల్జిత్ దోసాంజ్ సైనికులుగా కనిపిస్తారు. 2026లో రిలీజ్ కాబోతున్న మూవీస్ లో బోర్డర్ 2 తర్వాత చెప్పుకోవాల్సిన సినిమా ఓ రోమియో. డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ ట్రేడ్ మార్క్ క్రైమ్ బేస్ గా ముంబై మాఫియా నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. ప్రతీకారం కోసం ఒక మహిళ, ఒక కాంట్రాక్ట్ కిల్లర్ చేసిన పోరాటం, వీరి మధ్య ప్రేమ, రక్తపాతమే ఈ సినిమా కాన్సెప్ట్. 2026 వ్యాలంటైన్స్ డే టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ క్లాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా దురంధర్. రణ్వీర్ సింగ్ ఒక అండర్ కవర్ ఏజెంట్ గా పాకిస్తాన్ పాలిటిక్స్ అండ్ క్రిమినల్ సిండికేట్స్ లోకి చొచ్చుకుపోయి 26/11 దాడులు, దొంగ నోట్ల చలామణి లాంటి టెర్రర్ యాక్టివిటీస్ పై ప్రతీకారం తీర్చుకునే కథే దురంధర్. పక్కా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సరికొత్త స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలా కాలం తర్వాత రిపీట్ అవుతున్న సక్సెస్ఫుల్ కాంబో అక్షయ్ కుమార్, ప్రియదర్శన్. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన భూత్ బంగ్లా ప్రెజెంట్ రిలీజ్ కి రెడీగా ఉంది. హర్రర్ కామెడీ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్లో రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ఏ మాత్రం సక్సెస్ టాక్ తెచ్చుకున్నా ఫ్యామిలీ ఆడియన్స్ కు సమ్మర్ ట్రీటే కాదు, మూవీ టీమ్ కి కూడా మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ లో విలేజ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ అడ్వెంచరస్ మూవీ వివాన్. విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న ఈ సినిమా సోషల్ మెసేజ్ తో కూడిన విలేజ్ డ్రామా అని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది జూన్లో వస్తున్న మల్టీ స్టారర్ ఫ్రాంచైజీ చిత్రం వెల్కమ్ టు ది జంగిల్. వెల్కమ్ సిరీస్ నుంచి వస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అక్షయ్ కుమార్తో పాటు దాదాపు 20 మంది బాలీవుడ్ స్టార్స్ ఒక అడవిలో చిక్కుకొని చేసే కామెడీ హంగామయే ఈ సినిమా. హాలిడే సీజన్ కలిసొస్తే ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. 2026 జులై మంత్లో వస్తున్న సినిమా ధమాల్ 4. అజయ్ దేవగన్ అవినీతి రాజకీయ నాయకుడిపై చేసే ఇన్వెస్టిగేషన్ ప్రధాన అంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టులో రిలీజ్ కాబోతున్న పీరియాడికల్ మూవీ లాహోర్ 1947. దేశ విభజన సమయంలో ఒక హిందూ వృద్ధురాలు పాకిస్తాన్లోని హవేలీలోని ఉండిపోవడం, ఒక ముస్లిం కుటుంబం ఆమెను కాపాడడం చుట్టూ తిరిగే ఎమోషనల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సన్ల మధ్య సాగే మోడర్న్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాక్టైల్ 2 రిలేషన్షిప్స్, ఎమోషన్స్ హైలైట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. యూత్ సిటీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ నెలలో రిలీజ్ కానున్న మరో మూవీ దృశ్యం 3. అభిషేక్ పాఠక్ డైరెక్షన్ రాబోతున్న ఈ మూవీలో అజయ్ దేవగన్, శ్రియా, టబు నటిస్తున్నారు. దృశ్యం 1, 2 పార్ట్స్ కి వచ్చిన క్రేజ్ కారణంగా ఈ థర్డ్ పార్ట్ కి కూడా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. బాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ హై బడ్జెట్ మూవీ రామాయణ. భారతీయ పురాణ గాథ రామాయణం ఆధారంగా రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితేష్ తివేరి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ రామాయణ. దీపావళి టార్గెట్ గా వస్తున్న ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశం ఉంది. షారూక్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్ తో కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్. ఒక రిటైర్డ్ హిట్ మ్యాన్ ఒక అమ్మాయిని కాపాడే కథే ఈ సినిమా కాన్సెప్ట్. లియోన్ ద ప్రొఫెషనల్ ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్ని ఔర్ ఓ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన అనన్య పాండే హ్యాట్రిక్ హిట్ కు బ్రేక్ లేసింది లైగర్ సినిమా. దీంతో మళ్లీ టాలీవుడ్ వైపు తొంగి చూడడం లేదు ఈ బ్యూటీ. పోనీ బాలీవుడ్ కెరీర్ ఏమైనా ఫ్రూట్ఫుల్ గా సాగుతుందా అంటే అది లేదు. 3 ఏళ్లుగా సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ను ఆదుకునేదెవరు? అనన్య పాండే కెరీర్ చాలా డల్ గా సాగుతోంది. హిట్ చూసి 3 ఏళ్లు దాటుతోంది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో తెలీదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య ప్రతి పత్ని ఔరోతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్కు బ్రేకులేసింది లైగర్. టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడం. అనన్య నటించిన సినిమాలు థియేటర్లో కన్నా ఓటీటీలో ఎక్కువ ప్రత్యక్షమయ్యాయి. దీంతో పెద్దగా పేరు, క్రెడిట్ దక్కలేదు. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ వదిలి థియేటర్ పై ప్రత్యక్షమవుతున్నా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. 2025లో కేసరి చాప్టర్ 2లో డీ గ్లామర్ రోల్ చేసిన తుమేరీ మేతేరాలో గ్లామర్ డోస్ పెంచినా సక్సెస్ రాలేదు. ఇక బీటౌన్లో ఫేడ్ అవుట్ దశకు చేరుకుంటోంది అనుకుంటున్న టైంలో మళ్లీ ఆమెను ధర్మా ప్రొడక్షన్సే ఆదుకుంటోంది. స్టార్ కిడ్స్ తో సినిమాలు నిర్మించే కరణ్ జోహార్, జాన్వీని పోషిస్తున్నట్లే అనన్యకు మద్దతుగా నిలుస్తున్నాడు. గత ఏడాది ఇదే ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన 2 ఫిలిమ్స్ బెడిసికొట్టినా మరో 2 ఆఫర్స్ ఇస్తున్నాడు ఈ ప్రొడ్యూసర్.
లక్ష హీరోగా తెరకెక్కుతున్న చాంద్ మేరా దిల్ కాల్మీ బేటు సిరీస్ నిర్మిస్తోంది ధర్మ. చాంద్ మేరా దిల్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా మే 22కు వాయిదా వేసుకుంది. ఇక కాల్మీ బేటు త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. మరి ఈ ఏడాదైనా అనన్య సక్సెస్ బాట పడుతుందా? ధర్మ ప్రొడక్షన్ హౌస్ ఆమెకు హిట్ ఇస్తుందా? లెట్స్ వెయిట్. మొన్నటి వరకు హారర్ కామెడీ చిత్రాలతో బతికేసిన బాలీవుడ్ గత ఏడాది నుండి పంతా మార్చేసింది. దేశభక్తిని పెంపొందించే కథలపై మక్కువ చూపుతోంది. ఇలాంటి సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు కలెక్షన్లు కురిపించడంతో మేకర్స్ ఇటువైపుగా ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ మరొక పేట్రియాటిక్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అదేంటో హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాగా మారాయి పేట్రియాట్ ఫిల్మ్స్. ఛావా, దురందర్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. పేట్రియాటిజం కోణంలో వచ్చే వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కూడా ఆదరణ దక్కుతోంది. మన దేశంపై శత్రు దేశాలు చేస్తున్న అరాచకాలను తిప్పికొడుతూ చేపట్టిన పోరాటాలు, ఆపరేషన్స్ కూడా సిల్వర్ స్క్రీన్ పై కథా వస్తువులుగా మారాయి. సల్మాన్ మాతృభూమి ఈ కోవకు చెందిందే. దేశభక్తి చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తుండటంతో బాలీవుడ్ మేకర్స్ ఈ తరహా కథలపై ఫోకస్ చేస్తున్నారు. దురందర్ 2 ఇచ్చిన డేర్ తో ఓ స్టెప్ ముందుకేస్తున్నారు. నెక్స్ట్ మరో వార్ బ్యాక్డ్రాప్ కమ్ దేశభక్తి స్టోరీ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అదే ఆపరేషన్ సింధూర్. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడుల్లో మన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ అండ్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులను తొదముట్టించింది. ఆ వెంటనే సిల్వర్ స్క్రీన్ ఇదే స్టోరీతో ఇదే పేరుతో సినిమాలు తెరకెక్కించాలని బాలీవుడ్ మేకర్స్ ప్రయత్నించారు. అందులో టీ సిరీస్ కూడా ఒకటి. టీ సిరీస్ కూడా ఆపరేషన్ సింధూర్ పేరును రిజిస్టర్ చేయించగా తాజాగా దర్శకుడిని అనౌన్స్ చేసింది. కశ్మీరీ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ తో కాంట్రవర్షియల్ దర్శకుడిగా పేరుగాంచిన వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని హ్యాండిల్ చేయబోతున్నాడు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజే థిల్లాన్ రాసిన ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం లోతైన పరిశోధన చేశాడట డైరెక్టర్. త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ ఫిలిం టీ సిరీస్ ఐఎం బుద్ధా ప్రొడక్షన్స్ తో కలిసి భారీగా నిర్మించనుంది. మొత్తానికి దురందర్ 2 బాలీవుడ్ కి కొత్త బూస్టప్ నిచ్చింది. ఇది వాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.